మంచిర్యాల ఎమ్మెల్యే కె ప్రేమ్సాగర్ రావుపై భూ కబ్జాకు పాల్పడ్డారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాప్రా వంపుగూడ లేఅవుట్లో 1983 నుండి 2000 సంవత్సరం మధ్యకాలంలో ఎక్స్ సర్వీస్ మైన్లు ప్రభుత్వ ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం వారి భూములు ఆక్రమణకు గురైనట్లు భూ కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే 639(1), 643(1) లాంటి వివిధ సర్వే నెంబర్ల కింద భూములు కొన్న వారిని కిరాయి రౌడీలతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమంలో 3 సార్లు ఫిర్యాదులు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో తాము ధైర్యంతో ప్లాట్లలోకి అడుగు పెడుతున్నామని, వీలైనంత త్వరగా సీఎం చొరవ తీసుకుని తమ భూముల సమస్యను పరిష్కరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నా సినునా సార్, నేను ఇక్కడ కాప్రా వంపుగూడ సర్వే నంబర్లు 639/1, 643/1, 644/1, 647/1, 648, 654 సర్వే నంబర్లో మొత్తం 706 ప్లాట్లు సార్. శంషాబాద్ సత్తయ్య ప్లస్ సయ్యద్ అలీ జాఫ్రీ అనే అతను ఇద్దరు కలిపి లేఅవుట్ వేశారు. ఇది ఆ లేఅవుట్లో 1983 నుంచి 2000 వరకు మేము ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. వివిధ వర్గాల వారం అంతా ప్లాట్స్ కొనుక్కున్నాం. మేము 2015లో మేము ఎల్ఆర్ఎస్ అప్లై చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అప్లై చేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 2020లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వస్తూ ఉంటే ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే కె ప్రేమ్సాగర్ రావు తన అనుచరులతోటి వచ్చి మా రూములు కట్టుకున్న రూములన్నీ కోలుగొడుతూ భయభ్రాంతులను చేస్తున్నాడు. ఇక్కడ మమ్మల్ని ఇక్కడ వంపుగూడ కాప్రా వాస్తులం మేము ఇక్కడ మొత్తం 62 ఎకరాలలో మేము ఇక్కడ ప్లాట్ ఓనర్స్ అయితేనో ఇక్కడ 1990లో కొనడం జరిగింది. 2000లో మేము ఈ ఎల్ఆర్ఎస్ బిల్డింగ్ పర్మిషన్లు ఇవన్నీ తెచ్చుకోవడం జరిగింది. కానీ మా ప్లాట్స్లో మేము వచ్చి ఇల్లులు కట్టుకుంటున్నప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసి కట్టుకొనివ్వకుండా చేస్తూ ఉన్నారు.